వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నందిగామ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా మాస శివరాత్రి వేడుకలు. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జగిత్యాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ చదరంగంలో అండర్-17 బాలికల విభాగంలో 5 పాయింట్లకు 4.5 పాయింట్లు గెలిచి జాతీయ స్థాయి చదరంగ పోటీలకు ఎంపికైన ఇందిరా భువనేశ్వరి ఈ నెల 27 నుంచి 30వ తారీఖు వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొననుంది. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపికైన 50 మంది ఉత్తమ క్రీడాకారుల మధ్య జరిగిన పోటీలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన కప్పల ఇందిరా భువనేశ్వరి స్వస్థలం కేటీ అన్నారం తల్లిదండ్రులు మహారాజ్ కవిత బాలికకు చదరంగంపై ఉన్న మక్కువతో స్థానిక రాడికల్ చెస్ అకాడమీ కోచ్ ఎడవెల్లి అనిల్ కుమార్ వద్ద గత 2 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ చదరంగ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కోచ్ కు బాలికకు సన్మానం చేసి వారి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పి హరి మాట్లాడుతూ ఇందిరా జాతీయ స్థాయి చదరంగ పోటీలకు ఎంపిక కావడం ఇది 2వసారి అని, గత ఏడాది 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి చదరంగ పోటీలకు ఎంపికైనప్పుడు బాలికకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఉచిత విద్యను అందించనున్నట్లు, తన ప్రాక్టీస్ కు తగినంత సమయాన్ని కేటాయించినట్లు ఆయన తెలిపారు. త్రివేణి పాఠశాల విద్యలోనే కాదు క్రీడల్లోనూ ముందు వరుసలో ఉంటుందని ఆయన తెలిపారు. క్రీడలకు విద్యకు సమ ప్రాధాన్యం ఉంటుందని, భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దే దిశలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలిక విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. Not only education, you can get fame and reputation in any aspect. ఏ రంగంలోనైనా సరే రాణించవచ్చు. The girl chose playing chess. చూడండి, ఇక్కడ బేసికల్ గా 9th క్లాస్ చదువుతున్న తను 8th to 7th నుంచే, బహుశా నేను అనుకోవటం ఎర్లీ స్టేజ్ లోంచే she started playing chess. 5th క్లాస్ అంటే 5th క్లాస్ నుంచి she has an ambition. To fulfill her ambition, there must be a coach. ఏకలవ్యుడిలాగా నేర్చుకోవడం కాదు కదా, ఒక కోచ్ యొక్క ప్రతిభ కూడా ఉంటుంది అక్కడ. మరి ఈ సందర్భంగా I would like to announce that girl is nothing but Kumari Master Indira of 9th class. I request her, Anil sir, onto the stage. Coach. So what is the event? Under 17 she played chess competition at Karimnagar, Jagitiala. Almost 50 participants are there. Among 50, 5 participants got selection for nationals. Among 5, Indira is there. Proudly announcing the Agartala, capital of Mandi Adema. Yes, she is going there. What is the date, sir? On 27th of this month. So really it's a great news. Proudly announcing once again, got selection for national. Top to Indira and heads up to our coach.
కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో మద్యం మత్తులో మావయ్యను హతమార్చిన అల్లుడు. చెడు ప్రవర్తన కలిగిన అల్లుడు నరసింహులను తన మామయ్య గోవిందయ్య మందలించడంతో కోపంతో రగిలిపోయి మద్యం మత్తులో మామను హత్య చేసి కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం కోసం రాత్రంతా డెడ్ బాడీ పక్కలోనే పండుకొని హైడ్రామా చేసిన అల్లుడు హత్య సంఘటన కోసిగి మండలంలో కలకలం రేపింది. గొంతు నిలిపి చంపినాడు అని చెప్పి గోవిందయ్య భార్య అయినటువంటి గోవిందమ్మ ఈరోజు ఉదయం మనకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు ఒక మర్డర్ కేసుగా మనం కేసు నమోదు చేసుకుని ఆ జరిగిన విషయాన్ని అంతా కూడా సాక్షులతోనూ ప్లస్ వాళ్ళందరితో కూడా సీనుకు పోయి కూడా విచారించడం జరిగింది. సో దానికి కారణం ఏమి అంటే ఇతనికి మృతుడు ఎవరైతే ఉన్నాడో గోవిందయ్యకు 3 కూతుర్లు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కూతురు అయినటువంటి ఆమెకి చిన్నభూంపల్లికి సంబంధించినటువంటి నరసింహులు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ నరసింహుడు మొదటి నుంచి కూడా కొంత చెడు సువాసాలకి మద్యానికి బానిస అయిపోయి అప్పుడు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ మద్యానికి డబ్బులు అడుగుతూ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలోనే సమీప బంధువుల యొక్క పెళ్లి కోల్మాన్పేటలో ఉండడంతో ఆ పెళ్లి కోసం అని చెప్పేసి తను భార్యతో పాటు వాళ్ళందరితో పాటు కలిసి వచ్చినాడు. నిన్న ఈవినింగ్ కోల్మాన్పేట నుంచి దుద్ది గ్రామానికి వచ్చి వాళ్ళ మామ అక్కడే ఉంటే మామతో డబ్బులు ఇప్పించుకొని తాగడానికి అని చెప్పేసి డబ్బులు తీసుకొని మామ అల్లుడు కూర్చొని తాగుతున్నారు. నిన్న నైట్ తాగుతున్న క్రమంలో మామ అల్లుని అయినటువంటి నరసింహుడిని మందలించినాడు. ఈ విధంగా తాగుతూ ఉండి నువ్వు చేసుకుంటా ఉంటే సంసారం ఎట్లరా అని చెప్పి కోపంతో దండించడంతో నన్నే దండిస్తావా అని చెప్పేసి నరసింహులు కోపంతో ఇమీడియట్గా తన మామని మంచి మీద ఉన్నటువంటి వాడిని అదేవిధంగానే మంచి మీద పడివేసి ఎదలపై కూర్చొని గొంతు నులిమి చంపినాడు. సో ఆ చంపిన క్రమంలో ఆ మృతుడైనటువంటి అతనికి కంటి కింది భాగంన బొటనవేలికి గొంతు మీద అంతా కూడా ఘాట్లంతా కూడా ఉన్నాయి. సో అది జరిగిన విషయము వాళ్ళందరూ కూడా వచ్చి విషయం తెలుసుకొని వాడిని ముద్దాయిని గురించి గట్టిగా మందలిచ్చేటప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇస్తారని చెప్పి చూసి వాడు నరసింహులు అనే వ్యక్తి పరారైనాడు. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజరల్గా ఏదైతే ఉందో అవన్నీ చేస్తాము. సో ఈ మర్డర్ యొక్క ముఖ్య కారణం ఏమంటే ముద్దాయి ఎవరైతే ఉన్నాడో చెడు సావాసాలకు మద్యానికి బానిస కావడంతో మామ మందలించినందుకే ఆ కోపంతో మామని ఈ అల్లుడైనటువంటి నరసింహులు చంపినాడు. సో పరారులో ఉన్న వ్యక్తిని మేము ఇన్ఫర్మేషన్ మేరకు అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అంతా కూడా మేము ఫాలో అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. మంజునాథ్, ఇన్స్పెక్టర్, కోసిగి సర్కిల్. రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి అధికారులపై ఉక్కుపాదం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలన కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు మరియు ప్రజలు. మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు రైడ్. ఎస్ఐ రాజేష్ 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల నుండి తప్పించుకొని పారిపోయిన ఎస్ఐ రాజేష్ చేసి టేక్మల్ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద ఎస్ఐ రాజేష్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎస్ఐ రాజేష్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్న ఏసీబీ అధికారులు. ఎస్ఐ రాజేష్ ఏసీబీకి చిక్కడంతో టపాస్ కాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం. అపర్ణ సరోవర్ జనిత్లో షేర్లింగంపల్లి కమ్యూనిటీ కనెక్ట్ 2025 ఏక్తమే శక్తి ఉద్యమం యొక్క చారిత్రక ప్రారంభమైంది. 400 కంటే ఎక్కువ మంది కమ్యూనిటీ సహకారంతో షేర్లింగంపల్లి ఒక మైలురాణి చూసింది. నిర్వహణ కమిటీ సభ్యులు 70 గేటెడ్ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారిగా షేర్లింగంపల్లి కమ్యూనిటీ కోసం అపర్ణ సరోవర్ జనిత్ లో కలిసి వచ్చారు. కనెక్ట్ ప్రోగ్రాం 2025 ప్రవీణ్ వర్ధన్, వినీతా సింగ్ అనే 5 స్నేహితులు ఈ చొరవను రూపొందించారన్నారు. రెసిడెన్షియల్ సొసైటీల మధ్య సమన్వయం, సహకారం, జ్ఞానాన్ని పంచుకునే అవకాశం. వినీతా సింగ్, స్నిగ్ధ ద్వివేది, మాణిక్ దత్తా, రాహుల్ ప్రోగ్రాం కి మద్దతిచ్చారు. సామూహిక సమస్య పరిష్కారం, అత్యుత్తమ మార్పు కోసం ఈ వేదికను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. సంఘాల మధ్య సాంస్కృతిక మరియు క్రీడా సహకారాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, షేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, సామాజిక వ్యాపారవేత్త కీర్తిరెడ్డి, సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ క్యాపిటల్ టైటిల్స్ हथियार की तरह सरकार को बदलना हो, सरकार को लाना हो, कुछ भी हो, उसके लिए आपका जो मतदान करना बहुत जरूरी है। इसीलिए मतदान करने के लिए आप सब लोग आए। बाद में ये न बोले कि मैं तो मतदान नहीं जाऊंगा लेकिन मैं मोदी को गाली दूंगा, उसको गाली दूंगा। आपका अधिकार नहीं बनता, क्योंकि जब वोट डालेंगे तो आपका हक बनता है कि हम कुछ कर सकें। तो इसीलिए मैं आप सबसे यही अनुरोध करता हूँ कि आप लोग जब भी चुनाव आए, किसी भी चुनाव में आए, वोट अपना वोट डालें। मैं किसको डालूं, ये हमको डालो, ये मैं नहीं बोलूँगा, लेकिन आपका एक दायित्व है। लोकतंत्र में हमें एक हक मिला है, वो अधिकार मिला है, उस अधिकार को हमें उपयोग करना चाहिए। इसीलिए आप सब लोग को मैं विनती करता हूँ
कि जब चुनाव आएंगे किसी भी चुनाव आपका वोट एक जरूर कीजिएगा, उपयोग कीजिएगा उसका। और दूसरी बात यह है कि